గత ఎపిసోడ్లో మనం పెళ్లి గురించి మాట్లాడుకున్నాం. అసలు పెళ్లి అంటే ఏంటి, దాని నేపథ్యం ఏంటి, పుట్టు పూర్వోత్తరాలు ఏంటి, అసలు ఎవరు దాన్ని క్రియేట్ చేశారు మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు ఆకెళ్ళ రాఘవేంద్ర గారు. రాఘవేంద్ర గారు నమస్కారం. నమస్తే అండి. మనం చాప్టర్ 2లో పెళ్లి గురించి మాట్లాడుకున్నాం. పెళ్ళి అసలు నేపథ్యం ఏంటి, ఎందుకు దాన్ని క్రియేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, పెళ్ళికి రిలేటెడ్ సామెతలు బోల్డ్ అని ఉన్నాయి కదా. యాక్చువల్గా పెళ్ళి అనే వ్యవస్థ ఏంటి, దాన్ని ఎవరు క్రియేట్ చేశారు, ఎందుకు వచ్చింది అసలు? యాక్చువల్గా పెళ్ళి అనే వ్యవస్థ ఎలా వచ్చింది అని చెప్పడం అనేది చాలా కాంప్లెక్స్ సినారియోకి సంబంధించింది. పెళ్ళి ఎంత కాంప్లెక్సో, పెళ్ళి ఎంతైతే సంక్లిష్టమో మీరు అన్నట్టుగా పెళ్ళి అనే వ్యవస్థ ఎలా వచ్చింది అనేది చెప్పడం కూడా అంతే కాంప్లెక్స్. అందులో నేను వ్యూయర్స్కి ముందే ఏం డిస్క్లైమర్ ఇస్తాను, ఇది కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది, తకమెకగా మకతకగా ఉంటుంది, కొంచెం అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది, బట్ చెప్పే ప్రయత్నం చేస్తాను. అందుకని పెళ్ళి అనే వ్యవస్థ చాలా సింపుల్గా చెప్పాలి అంటే కొన్ని వందల సంవత్సరాల కిందట ఇదిగో ఈ పిల్లలు ఎవరికి పుట్టారు అనే దాన్ని క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకునేందుకు పెళ్ళి అనే వ్యవస్థను క్రియేట్ చేసుకున్నారు. దాన్ని నైతికమైన ప్రశ్న కాదు, అది బాధ్యతతోటి కూడిన ప్రశ్న. ప్రేమ కోసమో, రొమాన్స్ కోసమో, సెక్స్ కోసమో పెళ్ళి అనేది రాలేదు. పిల్లల్ని కనడం, పిల్లల్ని పెంచడం అనే ఒక సామాజిక బాధ్యత మీద ఆధారపడి పెళ్ళి అనే వ్యవస్థ వచ్చింది. మీరు పెళ్ళి అనే వ్యవస్థ ఎందుకు పుట్టింది అన్నప్పుడు ఈ అంశాన్ని ఫస్ట్గా ఎందుకు తీసుకున్నాను నేను అంటే, ఇవాళకి కూడా మన వ్యవస్థల్లో ఎవరినైనా అడగండి, పెళ్ళి అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, పిల్లల్ని కంటారు. సరే హానీమూన్లో గీనీమూన్లో ఎన్నున్నా పిల్లల్ని కనడం అనేది అత్యంత ప్రాథమికమైన విధిగా మ్యారేజ్లో ఇవ్వబడింది. మీరు కావాలంటే గమనించండి. ఎవరైనా కొత్త జంట కొద్దిగా వాళ్ళ మధ్యన చిన్న చిన్న పొరపచ్చాలు వచ్చినప్పుడు